ఎడిటింగ్ తగ్గించేసి ఎప్పటికప్పుడు చెప్పేస్తాను. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ నేను మర్చిపోతా అట్లా అనేసి. సో ఈరోజంతా ఏం జరిగింది చెప్తాను. సో నేను నైట్ బస్ ఎక్కి మార్నింగ్ వచ్చారు మమ్మీ డాడీ. అవి టికెట్లు బుక్ చేశారు. వచ్చిన తర్వాత అప్పుడు టైం కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఇంకా అవి ఏమో బట్టలు ఉన్నాయి కదా ఉతికేసి అన్నాడు. ఇంకా పడుకోలేదు, అట్లనే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పైకి వెళ్ళి 3 బకెట్లు బట్టలు ఉంటే ఉతికేసాను. అవి తీసుకెళ్ళి ఆరేసాడు. మమ్మీ ఏమో పడుకోవాలి తను పడుకోవాలంటుంది, పడుకోవాలని. ఆ తర్వాత బీరువా ఓపెన్ చేసి శారీలు అన్నీ చూపించాను. అన్నీ కట్టుకొని నీకేం కావాలో వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళు, నాకు నేను ఇంకా షూటింగ్లో ఒకటి 2 కట్టుకున్నాం, మిగిలినవన్నీ ఇంకా కట్టుకోవడం కూడా లేదు. కాకపోతే ఇంకా శారీలు కట్టుకోం కదా అని ఇంకా అట్లా అనేసాను. తర్వాత ఇంకా కిందకి వచ్చేసాము. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా వాళ్ళిద్దరు రాలేరు కిందకి. ఇంకా చూసి అవి ఏమో ఇంకా స్విగ్గీ జొమాటోలో దోశ పిండి అవి బుక్ చేశాడు. ఇంకా దోశలు చట్నీ అవన్నీ రెడీ చేసాము. అప్పుడు ఇంకా ఫుడ్ స్మెల్ వస్తుంది కదా. ఇంకా అప్పుడు వచ్చింది మమ్మీకి. మమ్మీ పడుకోలేదు అంటే ఇక్కడ నాకు ఆకలి వేసింది. అప్పుడు అవికి దోశలు వేసి పెట్టా, అవి తినేసాడు. ఇంక వెంటనే దోశలు వేసి ఇచ్చా ఆమెకి. నేనేం తినలేదు, ఆమెకు తెలిసి ఇంకా ఆమె తినేసింది దోశలు. ఆమె తినడం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను నాకు వేసుకున్న దోశలు. ఈలోపు నేను చెప్పాను కదా నా చీరలు బీరువాలో ఉన్నాయి. ఇంకా ఆ చీర కట్టుకొని వచ్చింది. ఆ తర్వాత నేనే అంటులు తోమేశాను. తర్వాత మళ్ళీ అవిని మొత్తం అన్నం కూరలు అన్నీ వండాడు. తర్వాత మళ్ళీ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఇంకా అందరూ అన్నం తిన్నారు. మళ్ళీ అన్నీ సర్దేసాడు. మళ్ళీ అవినే అంటులు తోమేశాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళు పైకి వెళ్ళి పడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కిందకు వచ్చారు. పాప పడుకుంది అప్పుడే, అయినా కూడా పెద్ద సౌండ్ టీవీ పెడితే పాపకేమో డిస్టర్బ్ అవుతూ ఉంటే పాప నిజంగా కలవరిస్తుంటే మా డాడీ ఏమో ఎదురుగా నవ్వుతున్నాడు, బోమ్ అది అని చెప్పేసి. ఇంకా తర్వాత ఏమో మా మమ్మీ కొబ్బరి మామిడికాయ కోసుకొని తినింది. నాకు చిన్న మొక్క కూడా ఇవ్వలేదు, దాన్ని మొత్తం తినింది. నాకు తినాలనిపిస్తుంది అని నాకు ఇవ్వలేదు. ఇక మా ఆయన ఏదైనా కూర ఉన్నామంటే నాకు వద్దు అన్నాడు. అయితే ఏమిటంటే పొద్దున్న పచ్చడి చేశాను కదా, పచ్చడి మమ్మీ వేసుకొని గెరిటి దాంట్లోనే పెట్టి మూత పెట్టేసింది కావాలని. వాళ్ళ ఇంట్లో అయితే అట్లా పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే పచ్చడి ఎండిపోయింది. మూత పైన గెరిటి పెట్టాలి కానీ గెరిటి పెట్టి మూత పెట్టకూడదు. దానివల్ల పచ్చడి ఎండిపోతే అదే పచ్చడిలో కొద్దిగా అన్నం కలుపుకొని సాయంత్రం నేను తినేసాను. తర్వాత ఏమైందంటే ఇంకా మళ్ళీ అవి ఏం చేశాడు, వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు. నాకు ఇస్తే నేను ఒక పీసు చిన్న ముక్క తిని మొత్తం అవికి ఇచ్చేస్తాడు, మీ మమ్మీకి ఇవ్వన్నాడు. అప్పుడు మమ్మీ సగానికి సగం తినేసి మళ్ళీ 2-3 పీసులు ఉంటే మళ్ళీ అవికి ఇచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు అందరూ అన్నాలు తినేసారు, నేను మాత్రం ఏం తినలేదు. మమ్మీ ఇంకా పైకి వెళ్ళిపోయింది. కొన్ని పాలు ఉంటే అవి నాకు ఇచ్చాడు తాగమని. చిన్న గ్లాస్ పాలు నేను తాగాను. ఇప్పుడు మళ్ళీ మమ్మీ డాడీని కిందకి పంపించింది. ఆ పాలు కూడా తీసుకొచ్చి మమ్మీకి ఇవ్వమని చెప్పి. అంతేకాని నేను ఫుడ్ తినలేదు కదా, ఆ పాలు నువ్వు తాగు అని నాకు చెప్పకుండా. అంటే వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకుంటారు, నా కడుపు చూడరు. కానీ అవి మాత్రం వాళ్ళ కడుపు చూస్తారు. అట్లా వాళ్ళ పరిస్థితి. ఏ మనిషిని ఎప్పుడైనా మారుతాడు అనుకోవడం బుద్ధి తక్కువ. నా తల్లి తండ్రి ఎప్పటికీ మారరు, వాళ్ళంతే అట్లానే ఉంటారు. ఎందుకు అది అంకుల్ నువ్వే తోముతున్నావు అంటే ఏదో చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఉన్నాయి కదా తోముకో అంటే నేను ఎందుకు తోమాలి, నువ్వు తోమంటున్నాడు. మరి ఒకవేళ మమ్మీ తోముతుందేమో అన్నప్పుడే నేను తోమేస్తాడు, మళ్ళీ నేను తోమాలంట. అది అట్లా అనమాట. మళ్ళీ మమ్మీ నాకేం ఫుడ్ పెట్టకపోయినా అన్నీ తెచ్చి పెడతాడు. అయితే పొద్దున్న స్విగ్గీలో పచ్చి చపాతీలు ఆర్డర్ చేసుకున్నాడు. అవి ఎక్స్పైరీ అయిపోతాయి, ఫ్రిడ్జ్లో అట్లనే ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి 4-5 చపాతీలు తెచ్చుకున్నాడు. ఆయన 2 తిన్నాడు మధ్యాహ్నం. మళ్ళీ పాసిపోయిన 2 చపాతీలు ఇప్పుడు తిన్నాడు. గంటకి బంద్ చేసుకుని ఊరు మీద తిరుగుతాడు. తెచ్చుకోవచ్చు కదా, నిలవ ఫుడ్ తెచ్చుకొని తింటాడు. అట్లా ఉన్న అబ్బాయి పరిస్థితి.
అందరు నన్ను ఏడిపించే వాళ్ళే తగులుతారు నా కొత్తకి. నాకు అర్థం కాదు. రేపు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇంకా నిద్ర లేక కళ్ళు బాగా ఇరైపోతుంది. కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను అసలు.